జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వస్తే ఏం జరిగింది? ఆదిత్య తల పగిలింది. గుళ్ళో విగ్రహం దొంగతనం చేశాడని నిందపడింది. అంతే కదా? ఊరిని కాపాడాలని, కష్టాలు తీర్చాలన్న తన కుటుంబం అలా ఎందుకు చేస్తుందని ఒక్కరైనా గట్టిగా మాట్లాడారా? అందరూ ఒక్కటే నిలబెట్టేశారు. అలాంటి మీకోసం మా కుటుంబం ఎందుకు ఇక్కడ ఉండాలి? ఎందుకు మీకు అండగా నిలబడాలి? చూడండి, ప్రాణాలతో చెలగాటం ఆడే ఈ ఆట మేము ఆడలేం. అవునరా భూషణం, గుండమ్మ గీతం కూతురై ఉండొచ్చు, ఈ ఊరు ఆడపిల్ల అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తను ఆ ఇంటి కోడలు. వాళ్ళ మాటను కాదనే హక్కు, అధికారం తనకిప్పుడు లేవు. ఈ ఊరు బాగుండాలని, మీరంతా ఆనందంగా ఉండాలని ఆ రోజు మా పెద్దమ్మ ఎంతో కష్టపడింది. మా అమ్మ కూడా తనకి ఎంతో సాయపడింది. ఇప్పుడు ఫైనల్గా ఏం మిగిలింది? బయట పొడవులు, ఇంట్లో పొడవులు, ఎటు చూసినా శత్రువులు. అదే జీవితం మళ్ళీ మా అక్కకి ఇవ్వాలనుకుంటున్నారా? చూడండి, దాని పుట్టిన ఊరి పట్ల తనకి మమకారం ఉంది. అదే రెస్పెక్ట్ ఈ ఊరి మీద మాకు ఉంది. మీరు కష్టాల్లో ఉన్నారు, కాదనడం లేదు, కానీ మీకోసం మేం కష్టాలు కొని తెచ్చుకోలేం కదా. చూడండి, మీకు ఆర్థిక సహాయం కావాలి అంటే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి, కానీ గుండమ్మని ఇక్కడికి పిలవడానికి మాత్రం ఇంకెప్పుడు ట్రై చేయకండి. ప్లీజ్ తప్పుకోండి. తప్పుకుంటాం బాబు, మీరు చెప్పినట్టే తప్పుకుంటాం. మా గుండమ్మ ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. మా కారణంగా తన జీవితంలో గొడవలు రావాలని ఎప్పుడు అనుకోలేదమ్మా. కష్టాలంటావా? మా గీతమ్మ ఎప్పుడైతే మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అలవాటైపోయింది బాబు. అవునమ్మా, కానీ ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేనంత నలిగిపోయే పరిస్థితి వచ్చేసరికి తట్టుకోలేక మీ ఇంటి తలుపు తట్టావమ్మా. అయినా మా కష్టాల కోసం మిమ్మల్ని కష్టపెట్టడం మంచి పద్ధతి కాదు. మీరెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక్క మాట మాత్రం నిజంగుండమ్మా, ఇవాళ రైతుల చేతుల్లో పొలాలు లేవు. కొన్నాళ్ళకి ఇక్కడ పొలాలు ఉండేవన్న ఆనవాళ్ళు లేకుండా పోతుందమ్మా. పొలం లేని చోట రైతు ఎందుకుంటాడు? పచ్చదనమే లేని చోట మనిషి ఎలా బతుకుతాడు? ఒకనాడు మా అమాయకత్వంతో, తెలియనితనంతో ఆ సారాయి సరోజకి మా పొలాలన్నీ ఇచ్చేశాం. ఇప్పుడు అన్నీ తెలిసి తప్పక మా ఇల్లు వాకిళ్ళు కూడా తనకే ఇచ్చేసి తలోదారిన వెళ్ళిపోతామమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.